అక్కడ తీస్తారు అది అక్కడ దుర్రా రావడానికి ప్రధాన కారణము ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చే నెల ఈ నెల 13 పార్లమెంట్ ఎన్నికలు మన యొక్క ప్రధానమంత్రి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన నుండి కాంగ్రెస్ తరఫు నుండి మన రేవంత్ అన్న నిలబెట్టిండు ఎవరికంటే మనుషులను నిలబెట్టిండు చేయి గుర్తు మీద ఓటేయలే ఎందుకంటే ఆ రాష్ట్రంలో మనం ఆల్రెడీ మీరు అందరు సపోర్ట్ చేసిండ్రు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి మన బిడ్డని ముఖ్యమంత్రి చేసుకున్నామమ్మా మన ఏరియా డెవలప్ అవుతుంది మనకు నీళ్ళు వస్తున్నాయి 70 ఏళ్ళకి ఒక నిజం 4 నెలలు అయింది చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత వీడియో క్యాన్సల్ రావు అంతా లొల్లి ఉన్నాయి ఫోటోలు తిని అదే అడగంటక్క మేము ఉంటాం మీ ప్రాంతం మనవులంతా ఒకటే మనం ఎక్కడ మేము 70 ఏళ్ళకి తగడికి నీళ్ళు లేకుండాక ఇప్పుడు చూడాలకి వెళ్ళి కృష్ణానది నీళ్ళకి వెళ్ళి పైపుల ద్వారా కాలువలు పెట్టుకొని దాదాపు 3,500 కోట్లు పెట్టి మనకు మన ముఖ్యమంత్రి నీళ్ళు తీసుకొస్తున్నాడు నారంపేటకి వెళ్ళి అదేవిధంగా కాన్పూర్కి వెళ్ళి దౌలతాబాద్ చెరువు అక్కడ నుండి బొబ్బేపేట చెరువులకు మొత్తం కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి 3 పంటలు పండించే ఒక గొప్ప అదృష్టం మన ప్రాంతానికి వచ్చిందాక ఎవరు చేయలేదు దయచేసి ఆలోచన చేయండి మీరందరూ ఈరోజు ఇలా ఉపాధి అభివృద్ధి సభ్యులు ఫోన్ చేసుకుంటున్నారు లేకపోతే పట్నామా బొంబాయికి అయితే పోయి బతకాల్సిన పరిస్థితి ఉండే కదా అలాంటి పరిస్థితికి రాకుండా రారాదని ఆలోచనతో ఈరోజు మనకు నీళ్ళు చేస్తున్నాం మన ముఖ్యమంత్రి దానితో పాటు మీకందరికీ ఉపాధి హామీలు ఇప్పుడు 200 వస్తున్నాయి మన ప్రభుత్వం వస్తే 400 ప్రతి బిడ్డకు వస్తుంది అది ఆలోచన చేయండి దానితో పాటు మీకు అందరికీ ఆడపిల్లలు పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు వచ్చే 2 నెలలకెళ్ళి 2,500 మీ అకౌంట్లో పడతాయి దానితో పాటు ఎవరైతే రుణం తెచ్చిన ఉంటారో రుణం ఉంటుంది మీరు బేలపేట కానీ దౌలతాబాద్ కానీ చేస్తారు కదా ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది ఎవరి ఇంట్లో 1 రూపాయి కట్టకండి ఎవరైనా మేనేజర్ ఎవరైనా ఫోన్ చేస్తే మేమందరం మీరు ఉన్నాం మాకు చెప్పండి ఎవరు 1 రూపాయి కట్టకండి బిడ్డలారా దానితో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు రుణమాఫీ 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరూ మేము ఇస్తాం మీ మాత్రం బాధ్యత మన ఊరికి దాదాపు 500 ఇల్లు వస్తున్నాయి ఈ 500 ఇల్లు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా మేము చేస్తాం కాబట్టి దయచేసి మీరందరూ మీకు చేతులకు దండం పెట్టుకుందాం మన బిడ్డలు రక్షించుకుందాం మనం చేతి గుర్తున్న ఓటేద్దాం మీకే కష్టం వచ్చినా దౌలతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ భూముల విషయంలో కావచ్చు మేము ఉంటాం ఎందుకంటే 5 ఏళ్ళు మనమే ప్రభుత్వం ఉంటుంది మంచి చేసినా చెడు చేసినా మనమే చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు మంచి చేయాలని ఆలోచన ఉంటే మేమందరకు మాకు సపోర్ట్ చేయండి చేతి గుర్తు మీద ఓటేయండి మన వంశాన్ని నిలబడ్డాడు వంశీచంద్రెడ్డి నిలబడ్డాడు మన బిడ్డని కాపాడుకుందాం ఎక్కడో గజ్వేలోనికి సిద్దిపేటకి అవకాశం ఇచ్చినాం మన బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మనం అందరం సపోర్ట్గా ఉందామని మీకు అందరికీ ఏ కష్టం వచ్చినా నేనైతే అందుబాటులో ఉంటా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం మీకు అందుబాటులో ఉంటాం ఇల్లు లేలలో ఖచ్చితంగా న్యాయంగా ధర్మంగా ఇల్లు ఇప్పిస్తాము అదేవిధంగా 2,500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తాము పెన్షన్లు 4,000 పెంచుతాము అదేవిధంగా మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తాగే నీళ్ళు వస్తున్నాయి ఏదైతే పొలాలకు పారబెట్టుకున్న నీళ్ళు వస్తున్నాయి ఈ చెరువులన్నీ నిండుతాయి కాబట్టి దయచేసి మీరు చేతి గుర్తు ఓటేయండి ఈ 2 నెలలు మన సమస్యలను తీరుతాయి అందుబాటులో ఉంటామని ఈ సమయం అందరికీ రైతు బంధు ఈ 2 నెలల ఈరోజు 6, 9 లోపు ప్రతి బిడ్డకు రైతు బంధు పడతాయి ఇంతకుముందు